వెల్కమ్ టు నవ్య. ఈరోజు మనం వచ్చేసాం కేపీహెచ్పిలో ఉన్న ఆవకాయ ఫుడ్స్కి. ఆవకాయ ఫుడ్స్ ఓనర్ అనిత గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఈ స్టోర్ ఎప్పుడు స్టార్ట్ చేశారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అనిత గారు. నమస్తే అండి. ఈ ఆవకాయ ఫుడ్స్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, అలాగే ఎలా స్టార్ట్ చేశారు? ఈ బిజినెస్ 3 సంవత్సరాల కిందటనే స్టార్ట్ చేసామండి. ఇది వచ్చేసి నిమ్మకూరులో బిగిన్ చేసాము. నిమ్మకూరులో ఫస్ట్ మహిళలకి ఏదో ఒక ఉద్యోగం కల్పించాలని, వాళ్ళకు కూడా ఉపాధిగా ఉంటుంది, ఏదో ఒక తోచినంత సహాయం చేయాలని స్టార్ట్ చేసాము. అట్లా చిన్నగా స్టార్ట్ చేసి ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ వచ్చేసి మెయిన్ బ్రాంచెస్ వచ్చేసి కేపీహెచ్బిలో స్టార్ట్ చేసాము. సెకండ్ వన్ చందానగర్లో స్టార్ట్ చేసాము. ఇప్పుడు లేటెస్ట్గా చింతల్లో స్టార్ట్ చేసామండి. ఈ ఆవకాయ ఫుడ్స్ని స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఇది బేసిక్గా పికిల్స్ అన్ని అందరూ టేస్ట్ చేయాలండి. మన పిల్లలకి, ఈ తరం కిడ్స్కి ఆ పికిల్స్ గురించి ఐడియా ఉండదు. అందుకనే అది అమ్మమ్మ చేతి వంటలు అనేది మన అందరికీ చూపించాలని ఒక దాంతో మేము స్టార్ట్ చేసాం. ఆవకాయ ఫుడ్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయండి? మా దగ్గర అన్ని రకాల పికిల్స్ ఉంటాయి. వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. కస్టమర్కి బాటిల్ కావాలంటే బాటిల్ తీసుకోవచ్చు, అట్లా ప్యాకెట్ కావాలన్నా ప్యాకెట్ తీసుకోవచ్చు. వెజ్ పికిల్స్లో వచ్చేసి మెయిన్గా ఆవకాయ అంటే తీపి ఆవకాయ అంటారు, నువ్వుల ఆవకాయ, మాగాయ, మావుల ఆవకాయ, వెల్లుల్లి మాగాయ, మ్యాంగో తురుము అన్ని, అట్లనే ఉసిరిలో ఉసిరి తొక్కు పచ్చడి, చింతకాయలో వచ్చేసి ఎర్ర చింతకాయ, గ్రీన్ చింతకాయ, అంటే కారం పచ్చిమిర్చితో కూడా చింతకాయ పచ్చడి అవైలబుల్ ఉంటుంది. అట్లనే అల్లం వచ్చేసి అల్ల పచ్చడి ఉంటుంది, వెల్లుల్లి పచ్చడి, కొన్ని పికిల్స్ వచ్చేసి వెల్లుల్లెస్ పికిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. మిక్స్డ్ వెజ్ ఉంటుంది, క్యాలీఫ్లవర్ ఉంటుంది, చిక్కుడుకాయ ఉంటుంది, వంకాయ ఉంటుంది. వాళ్ళు ఏమైనా మా దగ్గర లేకపోయినా వాళ్ళు కస్టమర్ అడుగుతారు కదా, మాకు పలానా పచ్చడి కావాలి అని, ఆ సీజన్లో దొరికేది అట్లా కూడా మేము రెడీ చేసి ఇస్తారు. అలాగే మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ అన్నారు కదా, అందులో ఏమేమి యాడ్ చేస్తారండి వెజిటబుల్? మిక్స్డ్ వెజ్ అంటే ఇప్పుడు సీజన్ బట్టమ్మా. ఇప్పుడు ఆ సీజన్లో ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఉంటుంది, క్యారెట్ వేస్తాము, ఆ సీజన్లో దొరికే వెజిటబుల్స్తో చేస్తాం మిక్స్డ్. అట్లనే అది కూడా లాంగ్ ఉండాలి కదా, వాళ్ళకి కూడా స్టోరేజ్ ఉన్నాయి కదా, ఉండే ఐటమ్స్ని బట్టి చేస్తాం. ఓకే అండి. అలాగే నాన్ వెజ్ పికిల్స్లో ఎలాంటి వెరైటీస్ ఉంటాయి? చాలా రకాలు ఉన్నాయమ్మా. ఎగ్జాంపుల్ చికెన్ బోన్లెస్, చికెన్ విత్ బోన్, గోంగూర చికెన్, గోంగూర ఫ్రాన్స్, ఓన్లీ ఫ్రాన్స్, మటన్లో అన్ని బోన్లెస్, అట్లనే సీ ఫుడ్ కూడా, ఫిష్, అపోలో ఫిష్, కొరమీను, చాలా రకాలు పెడతాం ఉంటాయి. అలాగే వాటికి వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుందమ్మా? మేము ఆ బాటిల్ మీదే ఇన్ని డేస్ అని పెడతామమ్మా. 45 days, 3 months అని పెడతాము. ఆ విత్ ఇన్ దాని లోపలే యూజ్ అయ్యేటట్టు మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఓకే. వెజ్కైనా నాన్ వెజ్కైనా సేమ్ ఉంటుందా అండి వ్యాలిడిటీ? వెజ్ అయితే చాలా రోజులు ఉంటుందమ్మా. నాన్ వెజ్ వచ్చేసి 3 months. ఆవకాయ ఫుడ్స్లో ఇప్పుడు ఆవకాయ వెరైటీస్ చేస్తుంటారు కదా పికిల్స్, అందులో వాడే కారమైన మసాలాస్ అయినా మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందా? ఎలాంటివి వాడతారు? మాది అంతా ఓన్గా చేస్తామమ్మా. ఇప్పుడు కారము, ఇప్పుడు పికిల్స్లో మెయిన్గా వచ్చేసి కారం కూడా మేమే స్వయంగా ఎండుమిర్చి క్వాలిటీ చేసుకొని దగ్గరుండి మేమే చూస్తాం ప్రొడక్షన్ అంతా. అలాగే ఈ ఆవకాయ ఫుడ్స్ది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడే ఉందా అండి? ఎక్కడ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్? ఎక్కడ చేస్తారు ఇవన్నీ? వెజ్ పికిల్స్ వచ్చేసి నిమ్మకూరులో చేస్తామండి. నిమ్మకూరులో అక్కడ మాకు ప్రొడక్షన్ చేసేది ఒక పెట్టాము షెడ్ లాగా. అక్కడ చేసేదంతా లేడీసే. అక్కడ కూడా మేము ఉపాధి కల్పించాలని, అక్కడ కూడా మా వాళ్ళ దగ్గర ఉండి మొత్తం క్వాలిటీ వైజ్ మొత్తం చూసుకుంటారు. నాన్ వెజ్ ఇక్కడ ఉంటాయండి మ్యానుఫ్యాక్చరింగ్? నాన్ వెజ్ వచ్చేసి ప్రొడక్షన్ ఇక్కడ చేస్తాము. ఓన్లీ వెజ్ నిమ్మకూరు, నాన్ వెజ్ ఇక్కడ. పికిల్స్లో ఎలాంటి ఆయిల్ వాడతారండి? పికిల్స్లో వచ్చేసి పప్పు నూనె వాడతామమ్మా. ఇది అంటే పప్పు అంటే వేరుశనగ నూనె, కొంతమంది నువ్వుల నూనెతో చేస్తాం, అట్లా చేస్తాం.
ఆవకాయ ఫుడ్స్ బ్రాంచెస్ కూడా ఉన్నాయా అండి? ప్రజెంట్ అయితే 3 ఉన్నాయి. ఇది మెయిన్ బ్రాంచ్, కేపీహెచ్బి అనేది మెయిన్ బ్రాంచ్ చేసి నెక్స్ట్ చందానగర్లో ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా చింతల్లో ఓపెన్ చేస్తాము. ముందు నెక్స్ట్ ఇంకా 1 or 2 monthsలో ప్రగతి నగర్ అనుకుంటున్నాము. ప్రగతి నగర్లో ఓపెన్ చేస్తాం. అలాగే మన ఆవకాయ ఫుడ్స్ కంట్రీస్కి కూడా సప్లై చేస్తారా? చేస్తామమ్మా. మాదే ఆవకాయ.com కొరియర్ ఉంది. అది ఆల్ ఓవర్ అదర్ కంట్రీస్, యూకే, యుఎస్ అన్ని కంట్రీస్కి సప్లై చేస్తాం. అట్లనే మాది వాట్సాప్ కూడా ఉంటుంది. మాది ఆవకాయ ఫుడ్స్ సైట్ కూడా ఉంటుంది. దాని ద్వారా కూడా మేము సప్లై ఆర్డర్ ఇస్తే మేమే పార్సిల్ పంపిస్తాము. బుకింగ్ చేస్తే మీరే డైరెక్ట్ కొరియర్ సర్వీస్ ద్వారా పంపిస్తారు? వాళ్ళు మా సైట్లోకి వచ్చి వాళ్ళకి ఏం ఐటమ్స్ కావాలో పెడితే మేమే అవి తీసుకొని మేమే పార్సిల్ పంపిస్తాం. ఆవకాయ ఫుడ్స్లో పికిల్సే కాకుండా ఇంకా ఏమైనా వెరైటీస్ ఉన్నాయా? ఆవకాయ ఫుడ్స్లో పికిల్స్ కాకుండా ఇప్పుడు మేము స్వీట్స్, స్నాక్స్, పొడులు, వడియాలు, అట్లనే మన దగ్గర అన్ని రకాల పొడులు, కారాలు, కూర కారము, పచ్చడి కారము, అన్ని రకాలు ఉంటాయి. అసలు ఒకసారి మా ఆవకాయ ఫుడ్స్కి విజిట్ చేస్తే లేని ఐటమ్ అంటూ ఉండదు. పికిల్స్ దగ్గర నుంచి స్వీట్స్, స్నాక్స్, వడియాలు అన్ని రకాలు దొరుకుతాయి. ఓకే అండి. కారపొడులలో ఎలాంటి వెరైటీస్ ఉంటాయి? కారపొడులు వచ్చేసి కూడా 20 రకాల దాకా ఉంటాయండి. కారపొడులు వచ్చేసి నల్ల కారము, నువ్వుల కారము, మునగాకు కారం, మెయిన్ మునగాకు కారము. మునగాకు కారం ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. మా దగ్గర మునగాకు కారం కూడా అవైలబుల్ ఉంటుంది. అట్లనే కరివేపాకు కారము, రొయ్యల కారము, అవిసె గింజల కారము, ఇడ్లీ కారము, పప్పు కారము, నువ్వుల కారము, నల్ల కారము, వెల్లుల్లి కారము, ఇట్లా అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి. స్నాక్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి? ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? స్నాక్స్ అంటే చేగోడీలో కూడా చాలా రకాలు ఉంటాయమ్మా. ప్లెయిన్ ఉంటాయి, కారం ఉంటాయి, పప్పు చేగోడి, బిగ్ చేగోడి ఉంటుంది, దాంట్లోనే స్మాల్ ఉంటుంది. అట్లనే చెక్కలు అయితే చాలా రకాలు ఉంటాయి. సగ్గుబియ్యం చెక్కలు, పొట్టు మినపప్పు చెక్కలు, తెలంగాణ చెక్కలు, కారపు చెక్కలు, పాలకూర చెక్కలు, అట్లనే మళ్ళీ చక్కరాలు, ఇట్లనే మళ్ళీ మా దగ్గర రాగి మిక్చరు, జొన్న మురుకులు, బూందీ మిక్చరు, కాజు మిక్చరు, సెకినాల్లో ప్లెయిన్ సెకినాలు ఉంటాయి, కారపు సెకినాలు ఉంటాయి. అట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయమ్మా. వడియాలలో ఎన్ని రకాల వడియాలు ఉన్నాయండి? వడియాలు వచ్చేసి దాదాపు ఒక 10 నుంచి 15 పైనే ఉంటాయండి. మినపిండి వడియాలు, గుమ్మడి వడియాలు, చల్లమిర్చి, సగ్గుబియ్యంలో పాలక్, సగ్గుబియ్యం కారము, అట్లానే బియ్యపిండి మసాలా ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది, కారం ఉంటుంది. అట్లనే బియ్యపిండి మురుకులు, అప్పడాలు చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయండి. అప్పడ పూలు ఉంటాయి. అట్లనే అప్పడాల్లోనే తోకలు అంటారు, నాలుకలు అంటారండి. అవి కూడా ఉంటాయి. అన్నీ హోమ్ మేడ్ అండి. మా అంతా వడియాలు కూడా హోమ్ మేడ్. మేమే దగ్గర ఉండి తయారు చేపిస్తాం. అప్పడ పూల్లోనే రకాలు అప్పడ పూలు రింగ్స్ లాగా ఉంటాయి, అవి ఉంటాయి, తోకలు ఉంటాయి. అట్లనే నాలుకలని పొడవుగా ఉంటాయి. చిన్న సైజు అప్పడాలు ఉంటాయి. అట్లనే కొంచెం పెద్ద సైజు అప్పడాలు ఉంటాయి. చాలా రకాలమ్మా. అసలు ఒకసారి వస్తే కనుక వాళ్ళకి లేని ఐటమ్ అంటూ ఉండదు. అలాగే స్వీట్స్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయండి? స్వీట్స్ వచ్చేసి దాదాపు ఒక 40 నుంచి 50 రకాల స్వీట్స్ అవైలబుల్ ఉంటాయండి. మెయిన్గా అరిసెల్లో గీ అరిసెలు, నువ్వుల అరిసెలు, ప్లెయిన్ అరిసెలు ఉంటాయి, కొబ్బరి బూర్లు ఉంటాయి, కజ్జికాయలు ఉంటాయి. కజ్జికాయలో డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు ఉంటాయి. అట్లనే పూతరేకులండి, డ్రై ఫ్రూట్ పూతరేకులు ఉంటాయి. దాంట్లో బెల్లం ఉంటుంది, షుగర్ ఉంటుంది, డ్రై ఫ్రూట్ లడ్డు ఉంటుంది, మైసూర్పాకులో గీ మైసూర్పాకు ఉంటుంది, మిల్క్ మైసూర్పాకు ఉంటుంది, కోవా కజ్జికాయలు అంటారు, కోవా బిళ్ళలు. ప్రతి స్వీట్స్ బెల్లంతో పాటు షుగర్తో కూడా, అంటే ఒకటి వచ్చేసి బెల్లం ఉంటే ఇంకో పక్కనే షుగర్ ఉంటుంది. కావాలనుకున్న షుగర్ తీసుకోవచ్చు, బెల్లం కావాలనుకున్న వాళ్ళు బెల్లంతో తయారు చేసిన స్వీట్ తీసుకోవచ్చు. ఇవి స్వీట్స్ కూడా మీరే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా లేకపోతే బయట నుంచి? లేదమ్మా, అసలు మేము బయట నుంచి ఏది చేయము. మేమే ఓన్గా చేపించి చేస్తాం. ఆవకాయ
ఆవకాయ ఫుడ్స్లో లేడీ వర్కర్స్ ఉంటారా, జెంట్స్ కూడా ఉంటారా? ఎక్కువ మేము లేడీస్ అని చూసారు కదా, మా షాప్కి విజిట్ చేస్తే ఎక్కువ మంది మీకు లేడీసే ఉంటారు. జెంట్స్ అనేది తక్కువ. ప్రొడక్షన్లో కూడా అందరు ఎక్కువ లేడీసే. ఎక్కువ మెయిన్ హెవీగా ఉన్న ఐటమ్స్ మాత్రం జెంట్స్ పెడతాము. అంటే పెద్ద పెద్ద స్వీట్స్ ఇది ముక్కులు పెట్టి చేస్తారు కదా హెవీగా, వాళ్ళకి జెంట్స్ ఉంటుంది. ఈ పికిల్స్ అంతా లేడీస్, స్నాక్స్ కూడా లేడీసే చేస్తారు. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఎక్కువ లేడీసే ఉంటారు. ఓకే అండి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి మీరు వెళ్ళి అబ్జర్వ్ చేస్తుంటారా అండి? కంపల్సరీ వెళ్తానమ్మా. వెళ్ళి మార్నింగ్ వెళ్తాను, ఈవినింగ్ వెళ్తాను. ఏదైనా ఎక్కువ ఐటమ్ పెద్దది ఉందంటే కంపల్సరీ అక్కడే ఉంటాం. ఓకే అండి. అలాగే ఫుడ్స్లో చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. మీకు ఈ ఆవకాయ ఫుడ్ బిజినెసే పెట్టాలని ఎందుకు అనిపించింది? ఇది మెయిన్గా ఆవకాయ ఫుడ్స్ అనేది ఇప్పుడు పికిల్స్ అమ్మ. మేము ముందు స్టార్ట్ చేసిందే పికిల్స్ అనేది ఇప్పుడు పిల్లలకి అసలు తెలియదు కదా. అది ఇప్పుడు ఉన్న ఈ బిజినెస్ వాతావరణంలో వాళ్ళు పట్టడం కూడా కష్టము. ఇప్పుడు అందరూ ఉరుకులు పరుగులే కదా. అమ్మమ్మ నాయనమ్మ మామిడికాయ పచ్చడి వేసి కలిపి అది పెట్టుతా ఉంటే ఆ టేస్ట్ బాగుంది. అది వేరే కదా. అది అందరికీ ఉండాలి, అందరికీ మనం అందించగలగాలి. ఆ టేస్ట్ కూడా వాళ్ళు అదే ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాము. యాక్చువల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు యుఎస్లో ఉన్నాము. అప్పుడు యుఎస్లో ఉండి ఇక్కడ నడిపించాము. తర్వాత అట్లా కాదు, ఇది ఇంకా పెంచుకోవాలి. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉంది. ఇంకా ఫ్యూచర్లో అట్లా ఆంధ్రాకి వేరు వేరు స్టేట్లకు కూడా మూవ్ చేయాలని ఆ ఉద్దేశంతో మేము యుఎస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వడియాలు ఉన్నాయి అన్నారు కదా, చూపిస్తారా కొంచెం? ఇది మినపిండి వడియాలమ్మా. ఈ మినపిండి పప్పు నైట్ నానబెట్టేసి రుబ్బేసి పడతారు. ఇది మా దగ్గర చాలా టేస్టీగా ఉంటుందమ్మా. నెక్స్ట్ వచ్చేసి చల్లమిర్చి కూడా తెలుసు, నా మజ్జిగలో నానబెట్టేసి ఎండబెట్టేసి చేస్తారు. ఇది ఒక టైపు. ఇది వచ్చేసి చిన్న సైజు అప్పడాలు. ఇది కూడా అంతే, మన దగ్గరుండి చేపిస్తాము. అప్పడాలు పెసరపిండితో చేస్తారు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అట్లనే గుమ్మడి వడియాలు ఉంటాయమ్మా. ఈ గుమ్మడి వడియాలు కూడా ఎక్కువ మంది లైక్ చేస్తారు హెల్తీ వైజ్గా. అది అందుకు గుమ్మడి వడియాలు సేమ్. అట్లనే రాగిపిండి వడియాలు. ఈ రాగిపిండి వడియాలు కూడా చాలా ఎక్కువ మూవ్ అవుతాయి. ఇప్పుడు అంత రాగిపిండి ఎక్కువ యూజ్ చేస్తారు కదా హెల్త్ గురించి. అట్లనే సగ్గుబియ్యంలో ప్లెయిన్ ఉంటుంది, కారం ఉంటుంది, మసాలా ఉంటుంది. ఇది బియ్యంలో ప్లెయిన్ అమ్మా. అంటే దీంట్లో ఓన్లీ జీలకర్ర సాల్ట్ ఉంటుంది, స్పైసీ ఉండదు. ఇది ప్లెయిన్. అట్లనే మసాలా ఉంటుంది. మసాలా వచ్చేసి అంటే కారము, కొంచెం జీలకర్ర వేసి చేస్తారు. కొంచెం కారంగా ఉంటుంది. కారం ఇష్టపడే వాళ్ళకి ఇది. వడియాలే కాకుండా ఇంకా వేరేవి ఏమున్నాయండి వెరైటీస్? వడియాలు కాకుండా బ్యూటీకి సంబంధించి సున్నిపిండి మా దగ్గర మేమే దగ్గర ఉండి అన్ని ఏమేమి వేస్తామో అవన్నీ కలిపేసి సున్నిపిండి కూడా ఇప్పుడు సమ్మర్ కదా, ట్యాన్ ఎక్కువ ఉంటుంది కదా, అట్లానే సున్నిపిండి కూడా ఉందాం. ఏమేమి యాడ్ చేస్తారండి సున్నిపిండిలో? సున్నిపిండిలో వచ్చేసి చాలా అన్ని మూలికలతో తయారు చేస్తారమ్మా. చాలా రకాలు ఉంటాయి దాంట్లో. ఆవు పిండి దొరుకుతుంది మా దగ్గర. కారం పచ్చడి పట్టుకోవడానికి పచ్చడి కారం ఉంటుంది. అట్లనే కూరలో వండడానికి కూర కారం ఉంటుంది. ఇంకా నట్స్ ఉంటాయమ్మా. నట్స్లో ఉన్న జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. ఓకే అండి. ఆవకాయ ఫుడ్స్లో ఆవకాయ అనేది మెయిన్ అని చెప్పారు కదా, ఆవకాయ సీజనలే కదండి, సమ్మర్లోనే దొరుకుతుంది. మరి హోల్ ఇయర్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి మా కేపీహెచ్పి బ్రాంచ్ పక్కనే ఆ మ్యాంగోస్ ఇది ఉంటుందమ్మా. ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అంటే సమ్మర్లో వచ్చే మ్యాంగోస్ కాకుండా సంవత్సరం వచ్చే మ్యాంగోస్ కూడా ఉంటాయి కదా, వాటితో చేస్తాం పికిల్. ఓకే అండి. అలాగే మరి సంవత్సరంలో వచ్చే కాయలు అంటున్నారు కదా, మరి అవి హైబ్రిడ్ ఉంటాయా, మంచిగా ఫ్రెష్గానే ఉంటాయమ్మా. ఇప్పుడు కూరగాయల షాప్కి వెళ్తే అక్కడ మ్యాంగోస్ పచ్చడి పెడతానే ఉంటారు కదా. అవునండి. అవి సీజనల్లోనే అమ్ముతారు కదా? లేదు. ఇప్పుడు చూడమ్మా, ఎక్కడికి వెళ్ళినా కూరగాయల షాప్లో పక్కన మ్యాంగోస్ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. వాటితో పడుతుంది, అవి పుల్లగానే ఉంటాయి. ఓకే అండి. అలాగే చిక్కుడుకాయ పచ్చడి అన్నారు కదా, అది కూడా సీజనల్ గానే దొరుకుతుంది నార్మల్ గా. మరి సీజన్ అంతా, ఇయర్ అంతా వస్తుందా అండి అది వ్యాలిడిటీ?
ఇయర్ అంటే వస్తుందండి. అప్పుడు మేము ఏం చేస్తామంటే దాన్ని కొంచెం ఫ్రీజ్ చేస్తాం. ఆ పచ్చళ్ళు ఇప్పుడు చిక్కుడుకాయ ఒకటి ఎప్పుడు దొరకదు, చిక్కుడుకాయ మాత్రం ఫ్రీజ్ చేస్తాం. అవసరాన్ని బట్టి మేము మళ్ళీ దాన్ని తీసుకొని దానికి తగ్గట్టు ఇట్లా ఆయిల్ అదంతా వేసి ఇస్తాము కస్టమర్స్కి. మిగతావైతే మనము తీసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేయకపోయినా కానీ మంచిగా ఉంటుందా అండి? ఉంటుంది. మీరు ఇచ్చిన వ్యాలిడిటీ ప్రకారం మేము మా పికిల్ 6 months కాదు 1 year అయినా ఏం అవ్వదండి. కాకపోతే ఆ చిక్కుడుకాయ అనేది ఎప్పుడు దొరకదు కదా, ఆ సీజన్లోనే ఉంటుంది. ఆ సీజన్ అప్పుడే దొరుకుతుంది కాబట్టి మేము మార్కెట్లోకి ఇప్పుడు మా స్టోర్లోకి రాకముందు అక్కడ ఫ్రీజర్లో పెడతారు చిక్కుడుకాయ మాత్రం. పచ్చడి పట్టేసి పెడతారు, తర్వాత పోపేసి మేము ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఫంక్షన్స్కి కూడా ఆర్డర్స్ ఇస్తుంటారు, ప్యాకింగ్ ఫుల్గా చేసి ఇస్తారు కదా, అలాగే మీ దగ్గర ఉందా అండి? అలాగే గీస్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర? ఫంక్షన్కి ఇస్తాము అండి. ఎట్లనే సారీ అంటారు కదా, ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వాటికి సారీ అని ఉంటుంది. వాటికి అవసరం ఇట్లా చిలకలు, ఎలిఫెంట్, ఈ అమ్మాయి బొమ్మలు కూడా ఇట్లా చేసిస్తాం. అట్లనే మేము వాళ్ళకి స్వీట్స్ కూడా ఇట్లా ప్లేట్స్ గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేసిస్తాము. మా దగ్గర ఇంకా అది కాకుండా నెయ్యి కూడా దొరుకుతుందమ్మా. నెయ్యిలో కౌగి, బఫెలోగి, అంతేకాకుండా ఉలవచారు, జున్ను పౌడరు, గిన్నె పాపిడి, నట్స్లో రోస్టెడ్ నట్స్, ఇంకా చాలా వెరైటీస్. ఒక్కసారి వాళ్ళు మా షాప్కి వచ్చి లేనిదంటూ ఉండదు. అంటే పికిల్సే కాకుండా స్వీట్స్, నట్స్, నెయ్యి, ఉలవచారు, అన్ని రకాలు ఫుడ్స్ అనేది మెయిన్ మాది. ఆవకాయ ఫుడ్స్ అంటే A to Z అన్నీ ఉంటాయి. స్వీట్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? స్వీట్స్లో సుమారు మా దగ్గర ఒక 40-50 దాకా ఉంటాయమ్మా ఐటమ్స్. అన్ని రకాలు. అది కాక ఒకవేళ మా దగ్గర లేదు అనుకుంటే వాళ్ళు చెప్తే అది కూడా మేము తయారు చేసి ఇస్తాం. మామిడికాయ తాండ్ర ఉంటుంది కదా, మామిడికాయ తాండ్ర కాకుండా తాటి తాండ్ర కూడా అవైలబుల్ ఉంటుంది. అట్లా కాకుండా ఇంకా పల్లి చిక్కీ, పల్లి ఉండలు, నువ్వులు ఉండలు, నువ్వుల చిక్కీ, మిక్స్డ్ చిక్కీ. మా ఆవకాయ ఫుడ్స్లో ఈ నల్ల నువ్వుల చిక్కీ కూడా ఉంటుందమ్మా. జనరల్గా అందరూ తెల్ల నువ్వులతో చిక్కీ తింటారు కదా, కానీ ఇక్కడ మా దగ్గర నల్ల నువ్వులతో చిక్కీ కూడా ఉంటుంది. ఇది హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది. నట్స్లో కూడా రోస్టెడ్ నట్స్ ఉంటుంది, అది ఉంటుందమ్మా. నట్స్ చిక్కీ ఉంటుంది, నవరత్న మిక్చర్ అని ఉంటుంది, అది కూడా అవైలబుల్ ఉంటుంది. స్వీట్సే కాకుండా హాట్స్ కూడా ఉన్నాయా? ఎన్ని వెరైటీస్ ఆఫ్ హాట్ ఐటమ్స్ ఉన్నాయండి? హాట్ ఐటమ్స్ కూడా దాదాపు వచ్చేసి ఇది ఒక 30 ఐటమ్స్ దాకా ఉంటాయమ్మా. చెక్కలు చాలా రకాలు ఉంటాయి కదా. ఇది వచ్చేసి సగ్గుబియ్యం చెక్కలమ్మా. సగ్గుబియ్యం చెక్కలు రౌండ్గా ఉంటాయి. ఇది కూడా చాలా ఎక్కువ మంది కొనుక్కొని వెళ్తారు మా దగ్గరకు వచ్చేసి. ఇది రేగొడియాలమ్మా. రేగొడియాలు దీంట్లో బిగ్ సైజ్ ఉంటుంది, స్మాల్ సైజ్ ఉంటుంది. ఇది కూడా ఎక్కువ మూమెంట్, అంటే ఫారిన్ వాళ్ళకి దొరకదు కదా, US వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ మంది అది కొరియర్ మాదే కదా, ఎక్కువ మంది అడిగితే ఆర్డర్ ఇస్తే ఇది కూడా పంపిస్తూ ఉంటాము. ఓకే అండి అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్. యుఎస్లో ఉండి కూడా ఇండియాకి వచ్చి ఇంత టైంని కేటాయించి ఇంత మంచి ఆవకాయ ఫుడ్స్ బిజినెస్ని స్టార్ట్ చేసినందుకు, అలాగే ఉమెన్కి కూడా ఎంతో మంచి ఉపాధి కల్పిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మా ఆవకాయ ఫుడ్స్కి వచ్చి ఇంత మంచి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు వనితా టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లనే లేడీస్ అనేది ఇట్లా వాళ్ళకి తోచిన ఏదో ఒకటి చేస్తే వాళ్ళ ఇన్కమ్ సోర్స్ కూడా పెరుగుతుంది అనేది మా మెయిన్ ఐడియా అమ్మ. అట్లనే నన్ను కూడా మా హస్బెండ్ చెప్తా ఉంటారు, నువ్వు ఇంట్లో ఉండొద్దు, రా దగ్గర ఉండి చూసుకో అని. ఆయన చెప్తేనే నేను ఇక్కడికి వచ్చి ఇట్లా చూసుకుంటా ఉన్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా నాకు ఉంది. నాది కూడా ఒక 10 మంది లేడీస్కి ఏదో ఒక ఉపాధి కల్పించి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేటట్టు చూడాలి. అట్లనే లేడీస్ వాళ్ళ చేతితో చేసింది ఏదైనా బాగుంటుందమ్మా. వాళ్ళ టేస్ట్ అనేది తెలుస్తుంది కదా, వాళ్ళ టాలెంట్ అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బిజినెస్ ఇంకా అభివృద్ధి చెందాలని మా వనితా టీవీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఇవాల్టి నవ్య. రేపటి నవ్యాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.